హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి విషయంలో మనకి తోడై ఉంటాడండి. ప్రతి విషయంలో మనకి ప్రొటెక్షన్ కలగజేస్తాడు. ప్రతి విషయం మనకి విజయం కలగజేస్తాడు. ఎలాగా? ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని, నీ యొక్క పాపాలను ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నీకు ఇచ్చాడని ఎప్పుడైతే విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా దేవుడు నీకు తోడై ఉన్నాడు. అట్టి రీతిగానే ప్రతి విషయమందు విజయాన్ని కలగజేసే శక్తిని దేవుడు నీలోనే పెట్టి ఉన్నాడు. విశ్వాసం ద్వారా నువ్వు అది పొందుకుని ఉన్నావు. కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ భయపడడానికి వీలు లేదు. ప్రతి విషయం మీద అధికారం కలిగి ఉన్నవాడు నీవు. నీ జీవితంలో ఏదైతే నీకు భయం వెలుబడి చేస్తుందో ఆ భయం మీద కూడా నీకు అధికారం కలిగించి ఆ భయాన్ని తొలగించి నీ జీవితంలో దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు. ఎలాగా? నువ్వు విశ్వసించి ప్రార్థించుక, దేవా ఈ భయంకర పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితి నాగది కాదు, దీని నుండి నేను బయటకు రాను. ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా ఆ భయంకరమైన పరిస్థితిని దేవుడు నీ జీవితం నుండి తీసివేస్తాడు. హిజ్కియా ప్రార్థించక మరణాన్ని సైతం తొలగించి కొన్ని సంవత్సరాల జీవాన్ని ఎలాగైతే పొందుకుంటాడో అట్టి రీతిగానే నీ యొక్క పరిస్థితి వైపు నువ్వు చూడకుండా దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, లోకం వైపు లోక సమస్యల వైపు చూడకుండా నీవు కలిగి ఉన్న పరలోక నేస్తమైన నీ యొక్క దేవుని వైపు, నీ నిజ దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూసి ప్రార్థిస్తావో నీ విశ్వాసం ద్వారా నీవు పొందుకుంటావు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో ఏదైతే భయాలు ఏలుబడి చేస్తున్నాయో నీవు విశ్వాసం ద్వారా ఆ భయాలు నువ్వు జయించును గాక. ఆమేన్. సమస్తాన్ని జయించిన వాడు నీలోనే ఉన్నాడు. సమస్త మీద అధికారం కలిగి ఉన్నవాడు నీలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థించి అడుగుతావో నువ్వు అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగా? నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన అత్యధికంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము. మీ జీవితంలో కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడు ఈరోజు మీకు కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే భయం అనుకుంటున్నావో ఆ భయాన్ని జయింపజేసి అనేక మంది ఆ భయాల నుండి విడిపించే శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి ప్రార్థిద్దాము. సమస్త జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు మనము చూద్దాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఏ విషయంలో భయంగా ఉన్నారు తండ్రి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి విషయంలో అద్భుతం జరుగును గాక. ప్రతి ప్రయాణాలతో మీరే తోడని నడిపించండి తండ్రి. ఏదైతే అనారోగ్యం మేలుబడి చేస్తుందో తండ్రి, పితరుల శాపాలు తండ్రి, తరతరాల శాపాలు తండ్రి, ఇదిగో తండ్రి ఎందువైతే అనారోగ్యం వచ్చిందో తండ్రి, ప్రతి అనారోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోను గాక. ఇదిగోండి ఫ్యామిలీ కర్స్ ఏది ఉండడానికి వీల్లేదండి. పితరుల శాపాలు నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోను గాక అని ప్రవచిస్తుందని, ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందని, ఆనందాన్ని ప్రవచిస్తుంది. యేసు పొందిన గాయాలు తండ్రి, ఈ వీడియో చూస్తున్న వారికి ఏదైతే అనారోగ్యం ఉందో తండ్రి ఆ విషయంలో స్వస్థ కలుగును గాక అని ప్రవచిస్తుందని, ప్రతి ప్రయాణాలను మీరే తోడై నడిపించండి. ఎవరికి ఏ సహాయం కావాలండి ప్రతి సహాయం తండ్రి మీరే అందచేయండి తండ్రి. నీ యందు విశ్వాసించి ప్రార్థించకండి, సమస్తం పొందుకునే శక్తి వీరిలోనే ఉంది తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి ప్రార్థించండి, ఆ విజయాన్ని పొందుకును గాక అని ప్రవచిస్తుందని. ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నవారు తండ్రి, వీరు అధికారం కలిగి ఉన్న శక్తిని వారు తెలుసుకుంటండి. ప్రతి దాని మీద విజయం పొందునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనం.